ఇది ధర్మనికి అధర్మనికి మధ్య జరిగిన మహాసమారం. భీష్మ ధైర్యం కలిగిన అగ్నిని అక్కచ్చు. పండవులి తాకాలంటే ముందు ఘటోత్కచుని ఎదుర్కోవాలా? ఏ ధర్మరాజు ప్రతి శ్వాస ధర్మం కోసమే. నా జీవితం మరణం నా విజయం. ఏ సహదేవుడి బలం గణం, ధర్మం నా రక్షణ బతి. గర్వంతో పోరాడే దుర్యోధన. మహాభారతం లాంటి మూవీస్ ఫ్రీగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్వెన్ ఏ అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లో వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద కొన్ని ఆప్షన్స్ షో అవుతుంటాయి. సో ఇంకోసారి చూపిస్తాను. వీడియో జనరేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అవ్వమనే ఆప్షన్ వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేసి సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ నుండి మనం ఫ్రీ అండ్ అన్లిమిటెడ్గా ఏ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను నా గూగుల్ అకౌంట్ ద్వారా. లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే మనకు షో అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ షో అవుతుంది కన్ఫర్మ్ అని. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్లైడ్ చేయండి. స్లైడ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇక్కడ మనకు పూర్తవుతుంది. గాట్ ఇట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. ఇక్కడ మీరు వీడియో జనరేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా షో అవుతుంది. వీడియో జనరేషన్లో మీరు ఏ షో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్ కోసం 16:9 సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్ లేదా రీల్స్ కోసం 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. ఫస్ట్ ఒక వీడియో జనరేట్ చేసి చూపిస్తాను. తర్వాత మూవీకి వీడియో క్లిప్స్ అలాగే స్టోరీకి వీడియో క్లిప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాసేసాను. ప్రాంప్ట్ రాసిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ ఆప్షన్ షో అవుతుంది. జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన వీడియో అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఇక్కడ జనరేట్ అయ్యింది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు క్లారిటీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ మనకు క్లారిటీ అయితే ఫుల్ డీటెయిలింగ్గా ఇక్కడ మనకు పెన్ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇప్పుడు మహాభారతం కోసం క్యారెక్టర్స్ మనం జనరేట్ చేసేసుకుందాం. జెమినీలోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా ప్రాంప్ట్ రాశాను. ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ యాజ్ అభిమన్యు అని రాశాను. అలాగే ఇండియన్ యాక్టర్ రామ్ చరణ్ యాజ్ అర్జున అని రాస్తే ఇక్కడ మనకు ఇలా అయితే క్రియేట్ అయిపోయింది. ఇలా మెయిన్ క్యారెక్టర్స్ ఏవే ఉన్నాయో అవన్నీ నేను క్రియేట్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇండియన్ యాక్టర్ ప్రభాస్ యాస్ కర్ణ అని రాస్తే ఇక్కడ కర్ణుడిలాగా ప్రభాస్ని ఇది క్రియేట్ చేసి ఇచ్చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ నేను క్రియేట్ చేసేసాను ఇక్కడ నుండి. ఎన్టీఆర్ ఇక్కడ భీముడ్ లాగా ఎంతో అమేజింగ్గా ఇది క్రియేట్ చేసి ఇచ్చింది. నిజంగా భీముడ్ లానే ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మహేష్ బాబు కృష్ణుడు ఇలా చాలా బాగా ఇక్కడ కనిపిస్తున్నాడు. సో ఇలా అన్ని క్యారెక్టర్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాట్ జీపీటీ ద్వారా మనం స్క్రిప్ట్ తయారు చేసుకుందాం. చాట్ జీపీటీలో ఇలా నేను రాశాను. మేక్ ఏ రియల్ మహాభారత్ స్క్రిప్ట్ సీన్ బై సీన్ విత్ ఒరిజినలీ మహాభారత్ కురుక్షేత్ర బ్యాటిల్ ఫీల్డ్ సీనరీస్ ఇన్ ఇంగ్లీష్ ప్రాంప్ట్స్. మెయిన్ క్యారెక్టర్ మహేష్ బాబు యాస్ కృష్ణ, అల్లు అర్జున్ యాస్ అభిమన్యు, రామ్ చరణ్ యాస్ అర్జున, ప్రభాస్ యాస్ కర్ణ, జూనియర్ ఎన్టీఆర్ యాస్ భీమా, రానా దగ్గుబాటి యాస్ దుర్యోధన. మెన్షన్ డైలాగ్స్ ఫ్రమ్ ఒరిజినలీ మైథాలజీ బుక్స్ ఇన్ రోమన్ తెలుగు అని ఇక్కడ రాశాను. సో మనకి ఇక్కడ డైలాగ్స్తో పాటు అమేజింగ్ స్క్రిప్ట్ ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుంది మనకు. ఇక్కడ ఆల్రెడీ నేను జనరేట్ చేశాను. సో చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, సీన్ బై సీన్ ఇక్కడ మనకు మహాభారతం స్క్రిప్ట్ అయితే తయారు చేసి ఇచ్చేసింది. ఫ్రెండ్స్, ఏదైతే నేను ఫొటోస్ జనరేట్ చేశాను క్యారెక్టర్ ఫొటోస్, ఈ ఫొటోస్ కూడా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఫొటోస్ని కూడా మీరు యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం విస్క్ ఏఐ ద్వారా ఇమేజ్ విజువల్స్ జనరేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం విస్క్ ఏఐ ఓపెన్ చేసుకుందాం గూగుల్ లేదా క్రోమ్ ద్వారా. ఇక్కడైతే నేను విస్క్ ఏఐ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఎంటర్ టూల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ రేషియో ఆప్షన్ షో అవుతుంటుంది. రేషియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చాట్ జీపీటీలోకి వచ్చేయండి. ఇక్కడ మనకు స్క్రిప్ట్ ప్రాంప్ట్స్ అయితే లభించాయి కదా. ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్లో ఉన్న ఫస్ట్ ఇక్కడ మనం క్యారెక్టర్స్ని ఇక్కడ నుండి కాపీ చేసుకుందాం. ఇక్కడ చూడండి మహేష్ బాబు కృష్ణుడిలా అలాగే రామ్ చరణ్ అర్జునుడిలా ఒక సీన్ అయితే ఉంది కదా. ఈ సీన్ ని నేను కాపీ చేస్తున్నాను ఇక్కడ వరకు. కాపీ చేసిన తర్వాత ఇక్కడ తిరిగి బ్యాక్ విస్క్ లోకి వచ్చేయండి. విస్క్ లోకి వచ్చిన తర్వాత యాడ్ ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసుకుందాం. అలాగే కింద మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ సీన్. ఇక్కడ ఇంకో ఇమేజ్ మనం అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ ని కూడా అప్లోడ్ చేసుకుందాం. ఎందుకంటే మన సీన్ లో 2 క్యారెక్టర్స్ ఉన్నారు, కృష్ణుడు అలాగే అర్జునుడు. సో ఇక్కడ రామ్ చరణ్ అలాగే మహేష్ బాబు కృష్ణుడు అర్జునుడు క్యారెక్టర్ ఉన్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం ఏదైతే మనం సీనరీ చాట్ జీపీటీలో కాపీ చేసామో. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అమేజింగ్గా మన ఇమేజెస్ క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ క్రియేట్ అయిపోయాయి ఆల్రెడీ. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఎంతో అద్భుతంగా ఫుల్ రియలిస్టిక్గా మనకు ఇక్కడ ఫొటోస్ అయితే జనరేట్ అయిపోయాయి. ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేసి అయినా మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోటో మీద ప్రెస్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ షో అవుతుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇంకో ఫోటో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంతో అద్భుతంగా ఇమేజెస్ జనరేట్ అయ్యాయి కదా. ఇలా మీరు ఇమేజెస్ని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం కాపీ చేద్దాం. భీముడు అభిమన్యుడు ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేశాను చాట్ జీపీటీ నుండి. తర్వాత మళ్ళీ తిరిగి విస్క్లోకి వచ్చేసి యాడ్ ఇమేజెస్ పైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు మనం అభిమన్యు క్యారెక్టర్ అలాగే భీముడు క్యారెక్టర్ ఇక్కడ మనం అప్లోడ్ చేద్దాం. అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఇక్కడ ఫొటోస్ని అప్లోడ్ చేసేద్దాం. ఇక్కడ నేను ఈ ఇమేజెస్ జనరేట్ చేశాను కదా, ఈ ఇమేజెస్ టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసి మీరు యూస్ చేసుకోండి. ఇక్కడ చూడండి మన ఇమేజెస్ అప్లోడ్ అవుతున్నాయి. ఇమేజెస్ అప్లోడ్ అయిన తర్వాత సీనరీ ఏదైతే ఉందో ఆ సీనరీ ప్రాంప్ట్ ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయితే అయిపోతుంది. విస్కే ద్వారా మీరు చాలా రియలిస్టిక్గా ఫుల్ డీటెయిలింగ్గా అలాగే కలర్ఫుల్గా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఇమేజెస్ ద్వారా కూడా మీరు సీన్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా చాలా అమేజింగ్గా ఇక్కడ మనకు ఇక్కడ ఇమేజ్ సీన్ అనేది జనరేట్ చేసి ఇచ్చేసింది. సో చూడండి ఇక్కడ చూడండి నిజమైన బాడీస్ లాగా వీళ్ళ బాడీస్ కూడా ఇది డిజైన్ చేసింది. సో ఇందులో కూడా ఏదో ఒకటి ఏది నచ్చితే అది మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడున్న ఈ ఫోటోని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను ఫోటో మీద క్లిక్ చేసి. సో ఇది కూడా చూడండి ఎంతో బాగా వచ్చింది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ నుండి నేను ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఫోటో మీద క్లిక్ చేసి పైన డౌన్లోడ్ ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ఇలానే నెక్స్ట్ ఇమేజెస్ కూడా మీరు క్రియేట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం క్వెన్లోకి వచ్చేద్దాం. క్వెన్లోకి వచ్చేసిన తర్వాత వీడియో జనరేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇలా షో అవుతుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏదైతే సీన్స్ కోసం మనం ఇమేజ్ జనరేట్ చేసామో 1 by 1 ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇలా మీరు సొంతంగా అయినా ఇక్కడ డైలాగ్ రాయొచ్చు. లేదంటే చాట్ జీపీటీ మనకు డైలాగ్ ప్రొవైడ్ చేసింది కదా స్టోరీ ప్రకారం, స్టోరీ కింద. సో సీన్ బై సీన్ మనకు డైలాగ్ కూడా ప్రొవైడ్ చేసింది కదా, అది కూడా మీరు రాయొచ్చు. ఇక్కడ నాకు ఇంట్రడక్షన్ సీన్ కాబట్టి ఇలా నేను సొంతంగా రాస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ యాజ్ అని రాసి ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను. ఇది ధర్మం మరియు అధర్మానికి మధ్య జరిగే సమరం ఇలా రాశాను. సో చూడండి ఇప్పుడు దీన్ని కూడా జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇది కూడా మనకు చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది.
అలాగే క్లారిటీ అయితే చాలా అద్భుతంగా వస్తుంది ఇక్కడ. సో చూడండి మన వీడియో జనరేట్ అయిపోయింది. ఓపెన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్ సీన్ ఎంతో బాగా అద్భుతంగా జనరేట్ అయింది. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ షో అవుతుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ఇలానే ఇమేజ్ అప్లోడ్ చేసి ఇంకో వీడియో కూడా నేను జనరేట్ అయితే చేసుకున్నాను. సో చూడండి ఇది కూడా ఎంతో బాగా వచ్చింది. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఈ ప్రకారంగా మీరు ఇక్కడ నుండి ఇమేజ్ టు వీడియో అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ని నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత చాట్ జీపీటీలో మనకు డైలాగ్ అయితే ఆల్రెడీ సీన్ కింద ఉంది. అదే డైలాగ్ ఇక్కడ నేను పేస్ట్ అయితే చేశాను. సో చూడండి ఇక్కడ అర్జున రామ్ చరణ్ ఉంది కదా, ఇక్కడ సేస్ అని రాద్దాం. అంటే ఇక్కడ మనకు అర్జునుడు డైలాగ్ చెప్పేటట్లు అర్జున సేస్ అని రాశాను. రాసిన తర్వాత డైలాగ్లో ఏదైనా మీరు రీకరెక్షన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇందులో మనకు వాయిస్ అయితే వస్తుంది వీడియోతో పాటు. ఈ వాయిస్ మీకు నచ్చకపోతే ఫ్రీగా తెలుగులో వాయిస్ జనరేట్ చేసే వెబ్సైట్ కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఇక్కడ చూడండి మన వీడియో జనరేట్ అవుతుంది. వీడియో జనరేట్ అయ్యేలోపు ఇంకో ప్రాంప్ట్ని మనం కాపీ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ ప్రాంప్ట్లో కృష్ణుడు అర్జునుడికి జవాబు చెప్తున్నాడు. సో ఈ డైలాగ్ని కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ నేను తిరిగి వచ్చేస్తాను. క్వెన్లోకి వచ్చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు అని ఒక సీన్ నేను జనరేట్ చేశాను. ఆ ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇమేజ్ అప్లోడ్ చేసి ఇక్కడ చాట్ జీపీటీ ద్వారా మనం డైలాగ్ కాపీ చేసాం కదా, అదే డైలాగ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకుందాం. సో ఇక్కడ సేస్ అని రాస్తున్నాను. కృష్ణుడు కృష్ణ సేస్ అని. ఈ డైలాగ్లో కూడా మనం కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుందాం. సో చూడండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన ఇంకో వీడియో కూడా ఇక్కడ చూడండి జనరేట్ అవుతుంది. సో ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో క్రియేట్ అయిపోయింది. ఇది కూడా మనకు ఫుల్ క్లారిటీలో అలాగే కలర్ఫుల్గా మనకు ఫుల్ డీటెయిలింగ్తో మనకు క్వెన్ అనేది వీడియో క్రియేట్ చేసింది. సో ఇలా మీరు మిగతా క్లిప్స్ కూడా మిగతా ఇమేజెస్ని మీరు అప్లోడ్ చేసి వీడియోస్లోకి కన్వర్ట్ చేసేయండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ కోసం ఇక్కడ మనం గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ షో అవుతుంది కదా, ప్లే గ్రౌండ్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జెమినీ 2.5 ప్రో ప్రివ్యూ టీటీఎస్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు షో అవుతుంది. ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేయండి. మల్టీ స్పీకర్ ఆడియో అయినా సెలెక్ట్ చేసుకోండి, సింగిల్ స్పీకర్ ఆడియో అయినా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పీకర్ 1 కింద వాయిస్ అని ఉంది కదా, వాయిస్ మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో చాలా వాయిసెస్ ఉన్నాయి. ఇందులో నేను ఏదో ఒకటి పిక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మోనో ఆడియో సెట్ చేసుకుంటే ఒకేసారి ఇక్కడ 2 స్పీకర్స్ షో అవుతాయి. 2 స్పీకర్స్లో కూడా మీరు ప్రాంప్ట్ రాసి ఒకేసారి మీరు 2 ఆడియోస్ జనరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం జనరేట్ చేసిన ఆడియోలో 2 క్యారెక్టర్స్ మాట్లాడతారు. ఇక్కడ ఫస్ట్ స్పీకర్లో రిమూవ్ చేసేసి ఇక్కడ మనం ఏ డైలాగ్ రాయాలనుకుంటున్నామో ఫస్ట్ స్పీకర్లో ఇక్కడ డైలాగ్ అనేది రాసేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ స్పీకర్లో కృష్ణుడు డైలాగ్ చెప్పేటట్లు ఇక్కడ కృష్ణ సేస్ అని రాసి చాట్ జీపీటీలో మనకు ప్రొవైడ్ చేసిన డైలాగ్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. నాకైతే ఒకటే చాలు కాబట్టి నేను ఫస్ట్ స్పీకర్లో ఒకటే ఇక్కడ నేను రాస్తున్నాను. సెకండ్ స్పీకర్లో ఏది రాయడం లేదు, ఎందుకంటే నాకు ఒకటే చాలు కాబట్టి. తర్వాత ఇక్కడ రన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఆడియో జనరేట్ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఇక్కడ మనకు ఆడియో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుండి మనం ఈజీగా అన్లిమిటెడ్గా ఫ్రీ ఆడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఆడియో జనరేట్ అయ్యింది. ఆడియో పైన ఇక్కడ 3 డాట్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆడియోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగా మీరు అమేజింగ్ గా మూవీ క్లిప్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు.